తెలంగాణలో ప్రజాకూటమి ప్రయోగం వికటించిందని బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు పురంధరేశ్వరి విమర్శించారు. ప్రజాకూటమి విషయంలో దేశంలోని ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రకాశం జిల్లాలో ప్రశ్నించారు. యూపీఏలోని భాగస్వామ్య పక్షాలే ప్రజాకూటమి ముసుగు వేసుకుని తెర మీదకు వచ్చాయన్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనవసర చొరవతో ముందుకు సాగనివ్వడం లేదన్నారు. ప్రకాశం జిల్లా అభిమద్రి విషయంలోనూ రాష్ట్ర సర్కారుకు చిత్తశుద్ది లేదన్నారు పురంధరేశ్వరి. రామాయపట్నం పోర్టు ఏర్పాటుకు సంబంధించి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం లేఖ కూడా రాయలేదని మండిపడ్డారు ఆమె. తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పనితీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో టీఆర్ఎస్ కు ఒక న్యాయం, తమకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నప్పుడు అనర్హత వేటు వేయాలని కోరినా స్పందించని చైర్మన్ కాంగ్రెస్ లో చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీల విషయంలో ఎందుకు స్పందించారని నేతలు ప్రశ్నించారు. కాంగ్రెస్ 2014, 2015లో చేసిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకుని స్వామిగౌడ్ టీఆర్ఎస్ కంప్లైంట్ ఇచ్చిన 24 గంటల్లోనే నోటీసులు ఎందుకు ఇచ్చారని నిలదీశారు. బాహుబలి భూ వివాదంలో ఇరుక్కున్నాడు. హైదరాబాద్ రాయదుర్గంలో తన ఇంటిని రెవెన్యూ అధికారులు సీజ్ చేయడంపై హైకోర్టును ఆశ్రయించాడు ప్రభాస్. ఇందులో ప్రతివాదులుగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఉన్నారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సీజ్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రభాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సింగిల్ బెంచ్ లో విచారణ జరిగింది. ప్రభాస్ పాన్ ముక్తా స్థలంలోనే భూమిని కొనుగోలు చేశాడని అతని తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. అయితే ఈ కేసును సింగిల్ బెంచ్ నుంచి డివిజన్ బెంచ్ కు బదిలీ చేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. CS/7 లో భూమి ఉందా లేదా అని ప్రశ్నించిన హైకోర్టు కేసును డివిజన్ బెంచ్ కు బదిలీ చేసింది. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది. రాయదుర్గం పైగా భూమిలోని సర్వే నంబర్ 46లో 84.30 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలంపై ప్రభుత్వం, స్థానిక వ్యక్తుల మధ్య 1954 నుంచి వివాదం కొనసాగుతోంది. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ భూమి ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అక్టోబర్ 20న తీర్పు వచ్చినా ఎన్నికల కారణంగా అమలు చేయడం ఆలస్యమైందని అధికారులు అంటున్నారు. అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని చెబుతున్నారు. ప్రభాస్ తన గెస్ట్ హౌస్ రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, అప్లికేషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి తాత్కాలికంగా సీజ్ చేస్తామని అధికారులు చెప్పారు. హీరో ప్రభాస్ కట్టుకున్న గెస్ట్ హౌస్ ఆయన పరమవుతుందా లేదంటే ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకుంటుందా అన్నది హైకోర్టు తీర్పు తేల్చనుంది. జమ్మూ కశ్మీర్లో అర్ధరాత్రి నుంచి రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. గడువు ముగియడంతో గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్రపతి పాలన విధించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో అర్ధరాత్రి నుంచి జమ్మూ కశ్మీర్ ప్రెసిడెంట్ రూల్లోకి వెళ్లింది. జమ్మూ కశ్మీర్లో ఈ ఏడాది జూన్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీంతో అప్పటి నుంచి అక్కడ గవర్నర్ పాలన కొనసాగింది. నిన్నటితో ఆ గడువు ముగిసిపోయింది. మరో 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. అయితే జమ్మూ కశ్మీర్లో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడా ఎలక్షన్స్ నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రజలను చలితో పాటు స్వైన్ ఫ్లూ భూతం వణికిస్తోంది. చలి పెరుగుతూ ఉండడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. ఏపీలో గత 10 రోజులుగా స్వైన్ ఫ్లూ మహమ్మారి విజృంభిస్తోంది. కడపలో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రైల్వే కోడూరు పట్టణంలోని రంగనాయకులపేటలో నివాసం ఉంటున్న షేక్ జలీల్ ఖాన్ కు స్వైన్ ఫ్లూ సోకింది. జలీల్ ఖాన్ ను తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించగా స్వైన్ ఫ్లూ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. కర్నూలు జిల్లాలోనూ స్వైన్ ఫ్లూ వైరస్ ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఏపీలో జనవరి నుంచి ఇప్పటి వరకు 150కి పైగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 28, చిత్తూరు జిల్లాలో 45, విశాఖ జిల్లాలో 40, గుంటూరు జిల్లాలో 12, కర్నూలు జిల్లాలో 6 కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణలోనూ ఫ్లూ జాడలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. 2 రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో ఓ వృద్ధుడు స్వైన్ ఫ్లూ కారణంగా చనిపోయాడు. మరికొంతమందికి లక్షణాలు ఉండడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్యమైన మార్పులతో స్వైన్ ఫ్లూ కారక H1N1 వైరస్ విజృంభిస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చల్లని వాతావరణంలో H1N1 వైరస్ ఎక్కువ కాలం జీవిస్తోంది. దీంతో ఇది మరింత ప్రమాదకరంగా మారుతోంది.
పెదాయి తుఫాను తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ఫ్లూ పంజా విసురుతోంది. మరోవైపు ఏమాత్రం అనుమానం వచ్చినా ప్రజలు వెంటనే చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు సంబంధించి హైకోర్టు బ్రేక్ వేసింది. నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని కొందరు అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో తుది తీర్పు వచ్చే వరకు ఉత్తర్వులు ఇవ్వవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అయితే ఎంపిక ప్రక్రియను మాత్రం యథావిధిగా కొనసాగించవచ్చునని స్పష్టం చేసింది. సర్టిఫికెట్ల పరిశీలనకు కూడా అనుమతి ఇచ్చింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగిందన్నది కొందరు అభ్యర్థుల ఆరోపణ. ప్రశ్నాపత్రం, జవాబు పత్రాల జిరాక్సులు ఇవ్వకుండా, అలాగే అభ్యర్థుల మార్కుల వివరాలు, కేటగిరీ కటాఫ్, రాష్ట్ర, జిల్లా స్థాయి మెరిట్ జాబితాలు వెల్లడించకుండా నేరుగా నియామక జాబితా ప్రకటించారని అంటున్నారు. అలాగే జిల్లా స్థాయి పోస్టుల ఎంపిక విధానంలో కనీస ప్రమాణాలు పాటించలేదని వారు మండిపడుతున్నారు. ఈ కారణాలు చూపుతూ వేసిన పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వరాదంటూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. పదవీ విరమణ వయసు పెంపుపై ఉద్యోగ సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి. మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 నుంచి 61కి పెంచాలని కోరుతున్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాలు నిన్న సచివాలయంలో సీఎస్ ను కలిసి వినతి పత్రం ఇచ్చాయి. డిసెంబర్లో 421, జనవరి 5, ఫిబ్రవరిలో 469 మంది ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.